వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో ఆక్రమణ తొలగింపు వల్ల నిరాశ్రయులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, సిపి సునీల్ దత్ మరియు బాధితులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. వెలుగుమట్ల బాధితుల్లో అర్హులైన పేదలందరినీ గుర్తించి మార్చి 15 నాటికి వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు పేదల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని, ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే సమాచారం అందించాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు వారి సొంత ప్రాంతంలోనే ఇంటి స్థలం కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. వెలుగుమట్ల అంశాన్ని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలకు వాడుకుంటున్నారని మంత్రి విమర్శించారు. తాము ఈ సమస్యను కేవలం పేదల కోణంలోనే చూస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, బాధితులు మరియు భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మాకు మీరే నాయన ఇక్కడ ఇల్లు చూపిస్తే వెళ్ళిపోతాం సార్. మీరు ఏ ధర్నాకుండా ఎక్కడ ఉంది ఏమన్నారంటే మళ్ళీ కొంచెం అంటే సపోర్టింగ్ చేసిన ఇల్లు ఇట్లా అమ్ముతున్నామమ్మా మీరు కావాలా అని ఒక టాక్ వచ్చింది సార్. అక్కడే ఆ ఏరియాలోనే కొంచెం మంచిగా ఉన్నది, అంటే మాది రేకుల షెడ్, కొంచెం పిల్లలు ఉన్నవి, ఇట్లా స్లాబ్ వేసినవి అమ్ముతున్నామని ఒక టాక్ వచ్చింది. కొంటారా అని ఒక టాక్ నడుస్తుంది. సరే ఇద్దరం అయితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయని రీసెంట్ గానే జాయిన్ అయ్యారు. కూర్చుని దగ్గరే మళ్ళీ అమ్ముతామంటారా? కానీ ఇల్లు మా దినంలో లేదు లేదు అంటే నేను పోయినప్పుడల్లా మీకు ఉంటుంది ఏం కాదు, ఎవరో ఒకరు ఉన్నారో ఉన్నది అన్నాడు. ఇప్పుడు చివరికి మన ఖాళీ చేసేటప్పుడు వేరేవాడు మీరిద్దరు భార్య మా పేరు మా రజిత సార్, మా పేరు పెట్టారు. నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది. డబ్బులు కట్టింది అనేది అధికారులు నేను చెప్పాల్సింది. స్థలం కోసం పాత్రల పాటలు అని పోసుకుంటారు. అబ్బాయి ఏం లేదు సార్, నాకు కొంచెం మామూలు స్థలం అయితే దానిలో రేట్లు వేసుకుంటే కురుస్తున్నాయి. ఆ పాపకి కొంచెం ఇక్కడ ఉంచుదామని నేను వచ్చి 7 సంవత్సరాలు అయింది సార్. ఇక్కడ 2 గదులు కట్టి సిమెంట్ బిల్లంతా వేసి వాళ్ళకు కొన్ని డబ్బులు కట్టిస్తున్నాం. సామాన్లు అన్నీ ఆ నీళ్ళు కూలిపోయింది సార్. ఇప్పుడు మా పాప మైండ్ మంచిగా అయితే 2 పిల్లలు, ఒక పిల్లగాని మన ఆఫీస్ దగ్గర వెళ్తే సార్ దయాకర్ రెడ్డి సార్ ఇట్లాకి ఫోన్ చేసి చెప్తే అన్నపరెడ్డి పేరులో ఉన్నాడు ఒక బాబు. ఒక పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఇల్లు లేదు సార్, నా బిడ్డకి భవిష్యత్తు లేదు. మా చెల్లె వాళ్ళు మేము 2 లక్షలు దాకా కట్టుకున్నాం సార్. మా చెల్లె వాళ్ళు మేము ఏం పని పోతారో చెల్లి మీ ఆయన చేస్తున్నారు, ఇద్దరు కలిసిపోతారు. పిల్లలు ఏం చదువుతున్నారు? గవర్నమెంట్లో అబ్బాయి 7 చదువుతాడు, అమ్మాయి 6 చదువుతుంది. హాస్టల్లో చేసిన వ్యాపారం. అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతాను సార్. మాకేం లేదు, అక్కడ కూడా పెట్టుకొని ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాం సార్. రచ్చపాలు పెట్టి ఇక్కడే ఉంటుంటే అబ్బాయికి చదివించుకుంటున్నాం. అబ్బాయికి ఇన్ఫెక్షన్ అయ్యి కడుపులో 2 లక్షలు 3 లక్షలు దాకా ఆయన జాబిల్ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ అయ్యింది జ్వరం వల్ల. అంటే 2 సంవత్సరాలు అవుతుంది సార్. సీఎం రిలీఫ్ పెట్టినవా? మన ప్రభుత్వం వచ్చిందా జరిగిందా? అంతకుముందు జరిగింది అంటే మనకు వచ్చినట్టు జరిగింది సార్. సీఎం రిలీఫ్ పెట్టుకున్నావా? ఏం కట్టలేదు సార్. ఇంకా అబ్బాయి బాధలు ఉంటే ఏం కట్టలేదు సార్. తగ్గిందే, మంచిగా ఉన్నాడు సార్. నార్మల్గా వచ్చాక ఆ బిల్స్ ఉంటే మన ఆఫీస్లో అంటే హాస్పిటల్ కాగితాల్లో ఇంటికాడ ఉంది సార్. తర్వాత ఇప్పుడు ఎప్పుడు అక్కర్లా, మన ఆఫీస్ తెలుసు కదా. ఏమీ లేదు సార్, మేము గుట్ట మీదకి వచ్చి బతుకుతున్నాం సార్. మాకేమీ లేదు. అక్కడ కూడా గొడవలు అయ్యి ఎవరో దారిని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మాకేమీ అంటే గడకొనుక్కొని ఏడా ఉంటున్నాం సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఇంకా మాట్లాడేవాళ్ళు ఉన్నారు? ఇచ్చినందుకే నీకేం పనిష్మెంట్ ఉండదు. ఆ డబ్బులు నీకు చేసే సాయం ప్రభుత్వం నుంచి అవుట్ రైట్ చేపిస్తా. ఆ డబ్బులు కూడా సిపి గారి కమిషనర్ చెప్పి డబ్బులు కూడా ఓపెన్ చేపిస్తా. ఒక నిమిషం అందరూ అడుగుతా. బ్రోకర్లకు ఎవడన్నా డబ్బులు ఇచ్చిందంటే 10,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 5 లక్షలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా రూపాయి కూడా పోకుండా
కరెంట్ లేకుండా సోలార్ పెట్టుకుని అందరూ డబ్బులు వేసుకొని సోలార్ పెట్టుకొని అట్టుంటే సార్ అందరు ఇంట్లో పోతుంటే వాళ్ళ సామాన్ల వరకు వాళ్ళు సర్దుకొని మొత్తం సోలార్ గిల్లార్ మొత్తం అసలు ఏం లేదు సార్ అన్ని మేమందరం డబ్బులు వేసుకొని కొనుక్కునే అన్నీ పక్క చేశారు సార్ మాకు సోలార్ అయితే ఎవరు తిప్పారు మోటార్లు పెట్టి జనాల దగ్గర తలాఖం చేసుకొని మేము సోలార్ తెచ్చుకున్నాం సార్ వాటర్ కోసం అవి కూడా వాళ్ళే చేశారు సార్ బయటకి ఎప్పుడు నేను ఈరోజు నిన్న మార్నింగ్ పోయి నేను అడిగితే వేరే వాళ్ళు తీసుకెళ్లారని చెప్పేసి మాట్లాడుతున్నా సార్ ఇక నేను ఇదే తీసుకెళ్ళారు సార్ గొడవ పెట్టుకోదలుచుకోలేదు నేను ఇక్కడే కదా సార్ బతికేసాను నేను వ్యవసాయం పనులు కూలి పనులు చేయలేను నాకు అసలు మాకు కల్లాడమన్నా సార్ కొత్త వెంకటగిరి అవును సార్ నేను ఇక్కడికి వచ్చి కూడా 15 సంవత్సరాలు పైన అవుతుంది సార్ ఇది నాకు కార్ డ్రైవింగ్ తప్ప వేరే జాబ్ లేదు సార్ నాకు మీరు సాయం చేసి పెట్టండి సార్ ఇంకెవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడవచ్చురా సార్